కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుంచి ఎగిసిపడుతున్న పొగ మంటలు దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని మాజీ సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే పొగతో నిండిన నగరాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తోందని ఈ సందర్భంగా అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సెగ్రిగేషన్ తరలింపుకు 2 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు. మొన్న జరిగిన కాంట్రాక్టర్ మళ్ళొక్కసారి 2 కోట్ల రూపాయలు పెట్టాలని స్వయంగా అటు సిడిఎంఏ గారి ద్వారా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని టెండర్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ టెండర్ ఓపెన్ చేస్తలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు అధికారులకు మీకు ఏమన్నా చేతులకు రోగం పుట్టిందా? ఏమన్నా రోగం పుట్టిందా? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. కమిషనర్ గారు మీరు పట్టించుకోవట్లేరు, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేరు. టెండర్లు ఓపెన్ చేసేందుకు ఏం మీ చేతులకు రోగం వచ్చిందని అడుగుతున్నా. కరీంనగర్ నగర ప్రజలు రోజు మంటలతోటి పొగలతోటి నిండిపోతుంటే దానికి సీగ్రిగేషన్ చేయాలి. చెత్తను ప్లాస్టిక్ ఒక దిక్కు, ఐరన్ ఒక దిక్కు, ఇట్లా మిగతా అన్నీ కూడా వేరే చేసి దాన్ని సీగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పంచాయతీలతో జరుగుతుంది. కేవలం ఒక కాంట్రాక్టర్ తోటి లాలుచి అయి ఈరోజు అధికారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఏమనంటే డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. మొన్న ప్రభాకర్ గారు డంపింగ్ యార్డ్ దగ్గరికి పోతారు, కేంద్ర మంత్రి డంపింగ్ యార్డ్ దగ్గర పోతాడు, ప్రజలందరూ ధర్నా చేస్తారు, ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తుండ్రు, కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చారు, దండాలు పెట్టుకున్నారు, దండాలకు వచ్చి అక్కడ కార్పొరేటర్లు కొట్లాడుతుండ్రు. ఇంతమంది కొట్లాడంగా కూడా ఆ టెండర్లకు ఓపెన్ చేయకపోవడం ఏంది? దానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడున్న టెండర్లో వే మిషన్ అనేదే లేదు. అందులో మరి ఆ 130 కోట్ల రూపాయల బిల్లు ఏ రకంగా రాసుకోవాలని ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? మరి చేసినా చేయకున్నా అందుకే ఈ కాంట్రాక్టర్ ఈ టెండర్లు ఓపెన్ చేస్తున్నారు. 5-6 పార్టిసిపేట్ చేసారు. నాకు దొరికిన సమాచారం ప్రకారం ఒకటి క్యూబ్ మన కంపెనీ పేరు, ఒకటి జ్ఞానేశ్వర్, హిందుస్థాన్, దేవాజ్ఞ, దయాచరణ్ అండ్ కంపెనీ.